స్పెషల్ ఆప్స్ సీజన్ 1 ఆఫ్ మై ఫేవరెట్ ఇండియన్ వెబ్ సిరీస్ నేన పాండే యాక్షన్ థ్రిల్లర్స్ అంటే మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చని నేను నమ్ముతా. బట్ ఈ మధ్య ట్రాక్ తప్పుతున్నాయి అనిపిస్తుంది. మొన్న సికందర్ కా ముకద్దర్, ఇప్పుడు ఈ స్పెషల్ ఆప్స్ సీజన్ 2 ఈ సెకండ్. దాంట్లో ఫస్ట్ దానంత ఆపరేషన్ అని కాదుగాని మినిమముంటదని అనుకున్న కొంతైనా థ్రిల్ ఇస్తారని అనుకుంటే ఏకంగా డిసపాయింటింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. నచ్చలేదు నాకైతే. సిరీస్లో ఆపరేషన్ సక్సెస్ అయిందనేగాని చివరికి కాని ఇక్కడ పేషెంటే పోయాడు. సీజన్ 2కి ముందు 1.5 చూడాలా అంటే ఎస్, చూడాలి. సీజన్ 1 వచ్చేసి ఒక సపరేట్ ఆపరేషన్ మీద ఉంటుంది. 1.5 వచ్చేసి కంప్లీట్లీ హిమ్మత్ సింగ్ ఆరిజిన్ స్టోరీ మీద ఉంటది. అండ్ నేను సీజన్ 1 మాత్రం తప్పకుండా మిస్ అవ్వద్దు అని రికమెండ్ చేస్తాను. అది మాత్రం సూపర్ ఉంటది. ఈ సీజన్ 2 గురించి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ ఏఐ ట్రాక్ అండ్ విలన్ ట్రాక్ ద్వారా క్రియేట్ చేసిన ఆపరేషన్ పెద్ద బోల్తా పడింది. అసలు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేదు మిషన్ టేకప్ దగ్గర. ఎందుకో ఇలాంటి వాటిల్లో ఉండే ఆ టెన్షన్ కానీ ఏం జరిగద్దో అని ఎగ్జైట్ చేసే ఆ ఫ్యాక్టర్ కానీ కంప్లీట్గా మిస్ అయ్యాయి. హిమ్మత్ సింగ్ ఫోన్స్ పట్టుకుని అటు ఇటు తిరగడమీద పెట్టిన కాన్సంట్రేషన్ ఆపరేషన్లో కనిపించలేదు. స్టార్టింగ్లో హిమ్మత్ సింగ్ అలాగే చేస్తుంటే సరే ఫ్లోలో వెళ్దాం, ఇప్పుడేగా స్టార్ట్ అయిందని ఇక చెడ్డ అండ్ ఇంకో పర్సన్తో వచ్చే పోర్షన్ వరకు ఇంకా అలాగే వెళ్తుంది. సరే వీళ్లు వచ్చారుగా ఇన్ఫో బట్టి గ్రాఫ్ పెరిగద్దేమో అనుకుంటే అంతకంటే నీరసంగా వెళ్లి అసెంబ్లీ కొట్టేసింది బండి. ఆ ఏజెన్సీ చేసే థింగ్స్ కూడా అస్సలు బాలేదు, ఏవి కూడా థ్రిల్ ఇవ్వలేదు. నడుస్తూ వెళ్లే లాంగ్ షాట్స్తో హెవీగా నింపేశారు. క్లియర్గా చెప్పాలంటే ప్లాట్ లైన్ ఆపరేషన్ కంటే మధ్యలో ఏవో కుక్కేసి ఇరిగించేసినట్టు ఉంటది. ఆ అన్నెసెసరీగా తోసేసిన బ్యాంకింగ్ ట్రాక్, ఫ్యామిలీ ట్రాక్, ఈ రెండు మళ్లీ మధ్యలో అసలు ఏం బాలేదు. ఈ ఆపరేషన్లోకి ఇన్వాల్వ్మెంట్ లేదంటే ఇక అవి ఎందుకు తోసేశారో అని సిరీస్ చూస్తున్నంతసేపు ఇంకా ఫ్రస్ట్రేట్ అయ్యా. ఎప్పుడైద్దో ఏంటో అనుకుంటూ నన్ను నేను గెంటుకుంటూ చూడాల్సిన పరిస్థితి. విలంగాడి పాయింట్లో సీరియస్నెస్ ఉండదు. వాడు చేసే ఏవి కూడా మినిమం సీరియస్నెస్ ఇండస్ట్రీ క్రియేట్ చేయవు. ఇంకేం పుష్ ఉంటది సిరి మూమెంట్స్ పట్ల. అందుకే ఈ ఆపరేషన్ ప్రొసీడింగ్స్ అంతా ప్యూర్ డెడ్ వైబ్స్ ఇచ్చింది. పర్ఫార్మెన్సెస్ వైస్ కేకే ఒకరావు బాగా చేశారు. రిమైనింగ్ ఆలోకే ఓకే, బెజెమ్ ఫైన్, ప్రొడక్షన్ వాల్యూస్ సరిగా లేవు. ఫస్ట్ సీజన్ క్లిక్ అయింది కదా ఇంకేంటో మరి. అండ్ యాక్షన్ సీన్స్ కూడా బాలేదు. కంటిన్యూటీ షాట్స్ పేరుతో ఎనర్జీ అయిపోయి లేక చేసినట్టు ఉన్నాయి అన్నీ కూడా. ఫైనల్లీ సీజన్ 2 నాకైతే డిసపాయింటింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మీ ఇష్టమేనో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్ సిరీస్ అయితే జియో హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సీజన్ 1 కంపల్సరీగా చూడండి. సీజన్ 2 అయితే మీ ఇష్టం. మరి చూసాక మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వల్మెట్ మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.